రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1 కామాతురాణం నా భయం నా లజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు లజ్జ భయం భక్తి ఏమీ ఉండవు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మర్యాద మాట్లాడద్దు. ఏంట్రా రెచ్చిపోతున్నా? ఏం చేస్తా? కొడతావా? అలాంటి పెద్ద ఆలోచించారా? ఒక కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడతాను. అది పొద్దున్నే ఈ దిశమాలు చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా అట్ ది సేమ్ టైం మా శ్రవణన్న. అసలు ఆయన లేకపోతే ఈ రోజు ఈ కేసు లేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మాట్లాడతాను, సపరేట్ వీడియో కాదు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ పర్సన్. నీకు స్పాట్ నేను ఎడతాగా. బెయిల్ వస్తే అయిపోయింది అనుకుంటున్నారా కేసు? ఈరోజు రావణ్ణి మరొక కేసులో గన్నవరం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు రాత్రి 7 గంటలకి. నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఈ దేశంలో 100 మంది చంపిన కసపు కూడా ప్రాథమిక హక్కు ఉంటుందండి. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అలాంటి కసబు లాంటి వ్యక్తికే ఉన్నప్పుడు ఒక భద్రప్ప ఏంట్రే మొరటి పనులు? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. ఈరోజు మీరు ఆ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. లోఫర్ నా కొడక, పెంట తినే నా కొడక, వచ్చేసిన అనామకం నా కొడక, అడుక్కు తినే నా కొడక. ఎన్నావా ఎంత సొంపుగా ఉందో ఆ స్టోను. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చగలరు, ప్రశ్నను చంపలేరు. నీకు తెలియదు మనలేదు. నీకు తెలియదా బాబు? నీ సప్పుడు చేయక ఊకోను. విషయం ఇంత భయపడుతున్నారా? ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అని ఒప్పుకోకపోవటం. ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. ఏం చేద్దామంటావా? ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సిగ్గనిపించట్లేదా మీకు? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. ఇక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మారణహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు ఒక 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడక నువ్వు? నోరెత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు, లేకపోతే నీలాంటి వరస్ట్ పని కన్నందుకు కుమిలిపోయావు. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? అడవిలో అడుక్కు తిని అంటే ఎలా ఉంటది? ఏదో పిల్లపుకు మాటలు నువ్వు. ఆయనలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. అంటే ఇక ప్రజా సమస్యలు ఏం లేవా? నేను రేపులు చేశానా? ఇక ప్రశ్న నావా? నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? చెప్పులు తిరగటానికి కూడా సరిపో. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా. కాసేపు ఊపిరి బిగబట్టు పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది.
ఈ రోజు బెయిల్ వస్తే ఇమీడియట్గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు. 4 బెయిల్లు ఈ రాష్ట్ర చరిత్రలో. 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడా? బుర్ర పాడైపోతుంది అంతే, తలనొప్పి వచ్చేస్తుంది నాకు. నో ఐఎమ్ ఆస్కింగ్ యూ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే నాకున్న సమాచారము ఒక 2-3 వ్యక్తులు నాకు మెసేజ్ పెట్టారు లైవ్ చూసి, ఇతను ఇంకా చాలా అరాచకాలు, ఇతను దండాలు, ఇతను కులం పేరు ఏదో కులం చెప్పి ఆ కులం పేరుతో డబ్బులు వసూలు చేసిన దండాలన్నీ ఉన్నాయి. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. సుగాలి ప్రీతి పాపను చంపితే అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలా. ఎలమంచిల కోర్టులో సెక్షన్ 41A నోటీస్ ఇవ్వండి అని స్టేషన్ బయలు ఇవ్వమని జడ్జి గారు ఆర్డర్ చేసిన మరుక్షణం ఏలూరు పోలీసులు అని చెప్పి తీసుకుని వెళ్లారు. సెక్షన్ 147, 148, 152, 192, 197, 1B. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. మరణశిక్ష వేసేటువంటి ఒక కేసుని రావణ్ మీద ఈరోజు మోపి గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు.